పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నాటబడున్నారు డియర్ ఉమా, అదేనండి మన సోమయారెడ్డి. ఇప్పటి వరకు ఉన్న ఫేస్ తెలుగు వాళ్ళే చూస్తే అండ్ మీరు చూస్తే చాలా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. అంటే అంత తెలియని ఒక క్యూట్నెస్ ఉంది ఆ ఫేస్ లో. ఇది హిట్ అయ్యి ఒక 100 కోట్ల ప్రాఫిట్స్ వచ్చి అలా వస్తే మిమ్మల్ని హీరోగా పెట్టి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ప్రమోషన్స్ కన్నా బయట జరిగే ప్రమోషన్స్ బాగా పేరు తెచ్చి పెట్టిందా సినిమాకి మీకు? ఇది చాలా ఇన్సల్టింగ్. పర్టికులర్ గా ఎవరు తీసింది ఆ వీడియోని అసలు అర్థం కావట్లేదు. ఇది ఎలక్షన్స్ కి ముందు నాకు వచ్చింది, పంపించి సమ్ మనీ దే డిమాండెడ్. మీరు ఒక మాట ఎక్కడో ఒక చోట అన్నారు, నేను రీల్ లో చూశాను. అన్ని తలుపులు కొట్టే కన్నా కూడా నా డోర్ నేను క్రియేట్ చేసుకొని నా డోర్ ఓపెన్ చేసుకుంటే బెస్ట్ కదా అని. ఎందుకు అంత పెద్ద మాట అనాల్సి వచ్చింది? తిరిగారా ఎక్కువ? నేను చూశాను, బట్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ నాకు నచ్చలేదు. సోమయారెడ్డి, ఈ రెడ్డి అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా మీకు? బట్ ఎప్పుడైనా కమిట్మెంట్ ఫేస్ చేశారా ఇండస్ట్రీలో? హాయ్, ఆర్ యూ ఫ్రీ టునైట్ ఫర్? ఏం చదువుకున్నారు అసలు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్న హీ వాజ్ ఆప్థమాలజిస్ట్, బట్ మై మామ్ అండ్ మై ఫాదర్ సెపరేటెడ్ వెరీ లాంగ్ బ్యాక్. హీ ఈస్ నో మోర్ నౌ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాటబడున్నారు డియర్ ఉమా, అదేనండి మన సోమయారెడ్డి. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇన్ని మూవీస్ ప్రమోషన్ చేసాం కానీ మేము, ఒక లేడీ ప్రొడ్యూసర్, ఒక లేడీ హీరోయిన్ అండ్ ఒక డైరెక్టర్ తప్ప ఆల్మోస్ట్ ఇంచుమించు అన్ని మీరే. ప్రొడ్యూసింగ్, రైటింగ్ అండ్ యాక్టింగ్. ఒక సాంగ్ కొరియోగ్రఫీ. ఒక సాంగ్ కొరియోగ్రఫీ. ఏ సాంగ్ అది? ఏ వైపుకో ఈ పయనం. ఓకే, సో మల్టీ టాలెంటెడ్ అనమాట. అలా కలిసి వచ్చింది. సో సినిమా ప్రమోషన్స్ కన్నా బయట జరిగే ప్రమోషన్స్ బాగా పేరు తెచ్చి పెట్టిందా సినిమాకి మీకు? ఇది చాలా ఇన్సల్టింగ్. ఎందుకంటే 2 years కష్టపడి ఫిలిం చేసి ఇంత ప్రమోషన్స్ చూసుకుంటూ సడన్ గా ఏదో చిన్న వీడియోని పట్టుకొని అందరూ అడుగుతున్నారు. దట్ ఈస్ రియల్లీ, యాజ్ అ ఉమెన్ ఐ ప్రొడ్యూస్డ్, ఐ యాక్టెడ్ అండ్ as a story. ఇవి అడగకుండా అది అడుగుతుంటే ఇట్స్ రియల్లీ ఇన్సల్టింగ్, బికాస్ ఐ డిడ్ సో మెనీ థింగ్స్. అది అడగకుండా అందరు ఇదే అడుగుతున్నారు. పర్టికులర్ గా ఎవరు తీసింది ఆ వీడియోని అసలు అర్థం కావట్లేదు. ఐ రియల్లీ డోంట్. కావాలని ఎవరైనా చేశారా లేకపోతే? లేదు, ఇది ఎలక్షన్స్ కి ముందు నాకు వచ్చింది. బిఫోర్ ఎలక్షన్స్ కి ఇంకొక 6 months ఉంది అన్నప్పుడు నా దగ్గరికి వచ్చింది, పంపించి సమ్ మనీ దే డిమాండెడ్. మనీయా? ఆ వీడియోని పంపించి ఏముంది అక్కడ? ఏం లేదు, నేను అన్న బాబు కావాలంటే మీడియా నెంబర్స్ నేను ఇస్తాను, ప్లీజ్ గో అండ్ కాంటాక్ట్. బహుశా నీకు అక్కడ నుంచి డబ్బులు రాచేమో, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ సింగిల్ పెన్నీ ఫ్రమ్ మీ అని చెప్పా. ఇప్పుడు ఇది ఎలక్షన్స్ కి ముందు జరిగిందా? ఇది ఎలక్షన్స్ ముందు నా దాకా వచ్చింది వీడియో. ఓకే, సో ఎలక్షన్స్ తర్వాత రీసెంట్ గా మీరు మీట్ అవ్వలేదు? లేదు, ఇది ఎయిర్పోర్ట్ లో. ఓకే, అప్పుడు ఆ వీడియోని యూజ్ చేయకుండా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో యాక్చువల్గా ఏమవుతారు, ఎందుకంటే ఆయన కూడా పొలిటికల్ గా చెప్పాలంటే ఒక మంచి పేరున్న వ్యక్తి ప్రకాష్ రెడ్డి గారు. మన ఛానల్ కూడా చాలా టైమ్స్ వచ్చారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మంచి వ్యక్తి. రాజకీయాలన్నీ పక్కన పెట్టుకుంటే కాసేపు ఈజ్ ఎ నైస్ పర్సన్. సో అలాంటి వ్యక్తితో మిమ్మల్ని ఒక్కసారిగా అలా చేయగానే ఆయన కూడా ఎక్కువ ఫీల్ అయి ఉంటారు, సో నా వల్ల ఒక అమ్మాయి అనవసరంగా ట్రోల్ అవుతుంది అని. అయి ఉండొచ్చు, అవ్వకపోయినా. ఐ రియల్లీ డోంట్ నో. హి ఈజ్ అ వెరీ గుడ్ సోల్, నో డౌట్. యాజ్ అ పర్సన్, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ చాలా మంచి వ్యక్తి. ఓకే, రిలేటివ్ మీకు? యా. ఏమవుతారు? అమ్మకు కజిన్ బ్రదర్ అవుతారు. ఓకే, మీరు ఒక మాట ఎక్కడో ఒక చోట అన్నారు, నేను రీల్ లో చూశాను. అన్ని తలుపులు కొట్టే కన్నా కూడా నా డోర్ నేను క్రియేట్ చేసుకొని నా డోర్ ఓపెన్ చేసుకుంటే బెస్ట్ కదా అని. ఎందుకు అంత పెద్ద మాట అనాల్సి వచ్చింది? తిరిగారా ఎక్కువ? అంటే ఇట్స్ నాట్ లైక్ తిరగడం, ఇట్స్ కామన్. సమ్ టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే, ఇంతమంది దగ్గరికి వెళ్ళడం కన్నా వి డోంట్ నో అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. నేను చూశాను, బట్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ నాకు నచ్చలేదు. నాకు నచ్చిన ఆఫర్స్ వాళ్ళు ఇవ్వలేదు. సమ్హౌ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ స్టోరీస్ డిస్కషన్స్ లో ఉన్నాను. నాకే పర్సనల్ గా అంటే ఐ నో మై బాడీ లాంగ్వేజ్, ఐ నో హౌ ఐ కెన్ క్యారీ. సో నాకు అనిపించింది ప్రాబబ్లీ ఇది సెట్ అవ్వదేమో.
అలా అనిపించింది. అంతేగాని అంటే ఇంకా హౌ మెనీ టైమ్స్ వి గో అండ్ ఆస్క్. సో తెలుగు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే మైనస్ తెలుగు మాట్లాడటం. అంటే మేము ఇక్కడి నుంచి వచ్చామని చెప్పుకోకూడదు, ఎక్కడో నార్త్ నుంచి వచ్చామని చెప్పుకోవాలి. అడిగారు స్టార్టింగ్ లో, నేను మోడలింగ్ చేసేటప్పుడు అడిగితే అనంతపూర్ అని చెప్పినప్పుడు అలా చెప్పకూడదు అమ్మాయి, ఏదన్నా యూనో ఎక్కడన్నా మినిమం అంటే వైజాగ్ అన్నా చెప్పు, లేదు అంటే బెంగళూరు, నువ్వు చూసేకి కొంచెం మలయాళీ లాగా ఉంటావు, నాకు లాంగ్వేజ్ కూడా రాదు. సో అలా అలా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే మంచి రోల్ రావాలనే వాళ్ళు ఇచ్చుంటారు, బట్ మనం ఉన్నదాన్ని కాదని చెప్పి అబద్ధం చెప్పి తీసుకునే అవసరం ఏముంది? చంపుకునే అనంతపురం వాళ్ళకి అసలు నచ్చదు, అసలు బ్లడ్ లోనే ఉంటది. బట్ సుమయ్య రెడ్డి, ఈ రెడ్డి అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా మీకు? నాకు తెలియదండి ప్లస్ మైనస్, రియల్లీ డోంట్ నో. ఏదో పెట్టాలి కాబట్టి ఉత్త సుమయ్య అంటే ఇట్స్ నాట్ సౌండింగ్ సో గుడ్. సో నాకు ఫస్ట్ ఫేస్బుక్ ఇదంతా సుమయ్య చాకు అని ఉండేది. ఓకే. తర్వాత వెన్ ఐఎమ్ సీయింగ్ ఇది ప్రొఫెషనల్ గా వెళ్తున్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు అదంతా నడిచింది సుమయ్య చాకో. అయితే ఆ తర్వాత మోడలింగ్ వచ్చాక యు నీడ్ వన్ పర్టికులర్ నేమ్ దట్ సౌండ్స్ రియల్. సో ఐ థాట్ లైక్ ఉన్నది యాడ్ చేసేస్తే అయిపోద్దిగా అంతే. బట్ ఎవరు చెప్పలేదా ఇండస్ట్రీ వాళ్ళు, ఎందుకు అవసరమా మనకి సినిమా? 2 కోట్లను దింపుతారు డైరెక్టర్స్, మిగతా వాళ్ళు ఒక 10 కోట్లు తీసుకెళ్తారు, దాన్ని కష్టపడాల్సి వస్తుంది. అబ్బాయిలు మేమే తట్టుకోలేకపోతున్నాం, ఫైనాన్షియర్స్ బయట డబ్బులు ఇన్ని వడ్డీలు అని చెప్తారు, సినిమా రిలీజ్ చేయడానికి అది తడిసి మోపడంత అవుతుంది, అవసరమా మీకు ఇదంతా? వెల్ విషర్స్ మనం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఇప్పుడు సినిమా తీయక ముందు నేను మిమ్మల్ని యాజ్ అ ఫ్రెండ్ గా కలిసి ఉన్నా కూడా మీరు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, బట్ నేను అడగలేదు అంత మందికి. ఐ మీన్ నేను సినిమా చేస్తున్నానని మా డియరెస్ట్ ఫ్రెండ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నానని తెలియదు చాలా మందికి. కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. తర్వాత అసలు కనపడరమ్మా సినిమా అయిపోయిన తర్వాత, ఎవ్వరు కనపడరు, ఇవన్నీ చెప్పారు. బట్ మా టీం లక్కీగా అందరు బాగున్నారు. అంతేనా? ఓకే. ఎక్కడ ఇబ్బంది అనిపించలేదా ప్రొడక్షన్ లో? అఫ్ కోర్స్ అనిపించింది. ఇంకా అమ్మాయి కదా, ఈజీగా మోసం చేసేయచ్చు, నమ్మేస్తారు. అంటే అమ్మాయి కదా, హెల్ప్ చేయాలని కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఎవరైనా చేశారు ఉన్నారు. ఓ ఎవ్రీ వన్, రథన్ దగ్గర నుంచి అందరూ అమ్మాయి చేస్తుంది కాబట్టి అంత బిగ్ టెక్నీషియన్ ఫస్ట్ సినిమాకి తీసుకొని రావడం, ఇట్స్ రియల్లీ యూనో ఫర్ మీ ఇట్స్ అ బిగ్ థింగ్. ఓకే. సో కథ ఎక్కడి నుంచి వచ్చింది అసలుకి సుమయ్య? డ్రీమ్ లో నుంచి వచ్చింది కథ. మీ కల్లోక ఒక్క రోజు వచ్చిందా, లేకపోతే ఒక 30 days కంటిన్యూస్ గా? పొద్దున్న లేవగానే కథ రాసేసుకుంటారా? ఒక 20 days కీప్ ఆన్ హాంటింగ్ అయింది. హాంటింగ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్స్ గాన్. ఓకే. పేపర్ మీదకి వచ్చినాక కళ వెళ్ళిపోయింది. అరే ఇదేదో సినిమా ఎక్కడో ఉంది కదా, ఏమో తెలియదు నాకు మాత్రం, అది ఐ స్వేర్. ఓకే. పక్కా కథ అయితే మీ కళ్ళకి వచ్చిన కథ ఇది, వేసేసుకోవచ్చు thumbnails మన వాళ్ళు ఫుల్ గా వేసేసుకోవచ్చు. కానీ తెలుగు వాళ్ళకి ఎవరికి ఎక్కలేదేమో మీ కథ, కన్నడ నుంచి పట్టుకొచ్చా ఒక అబ్బాయిని? అలా ఏం కాదు. ఫస్ట్ అంటే నేను తెలుగు అమ్మాయి అయినప్పుడు తెలుగు వాళ్ళనే చూస్తాను, బట్ ఎవరు అంత రెస్పాండ్ అవ్వలేదు. ఎవరెవరిని అడిగారు? అప్రోచ్ అయ్యి ఉంటారు కదా మీరు? అప్రోచ్ అయ్యాను, ఎందుకులేండి నేమ్స్, పాపం వాళ్ళు మంచి సినిమాలు చేసుకుంటున్నారు. అంటే హీరోసా, పెద్ద హీరోసేనా? హీరోస్. ఓకే. కానీ ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళైనా ఓకే చేద్దాం, అమ్మాయి కష్టపడుతుంది కదా, ఏముంది ఇంట్లో? అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ మనీ. వాళ్ళ టైమ్ అండ్ వాళ్ళ కెరియర్, టైం మనీ వెళ్ళిపోయినా మనం సంపాదించుకోవచ్చు, టైం వాళ్ళ. నేను మధ్యలో ఆగిపోయింటే సినిమా ఇంత దూరం రాకపోయింటే వేస్ట్ కదా. మేబీ ఇది కూడా అడుగుంటారు కదా, కథ ఒప్పుకునే హీరో మేబీ ఇంత దూరం తీసుకొస్తావా, తీస్తావా, నమ్మకం అసలు లేదు మాకు, డబ్బు ఉందా అని కూడా అడుగుంటారు కదా. వచ్చాయి అంటే చాలా చాలా ఫిలిమ్సే, ఒక 2000 ఫిలిమ్స్ ఆగిపోయాయి ఇట్లా, కొబ్బరికాయ కొట్టినప్పుడే, ఇనాగ్రేషన్స్ అప్పుడే ఆగిపోయినా ఉన్నాయి, మధ్యలో ఆగిపోయినా ఉన్నాయి, మొత్తం చేసినాక రిలీజ్ కాకుండా ఆగిపోయినా ఉన్నాయి. కానీ వాళ్ళ వర్షన్ లో ఒక్కొక్కరు చెప్పారు. ఇప్పుడు మీ ప్రమోషన్ వీడియో ఒకటి పెట్టి చూసావా, కొబ్బరికాయ కొట్టాను, గుమ్మడికాయ కొట్టాను, రిలీజ్ డేట్ ఇచ్చేసాను. అవును, కొబ్బరికాయ కొట్టాను, గుమ్మడికాయ కొట్టాను, రిలీజ్ డేట్ ఇచ్చాను. దేర్ యు గో. yes 18th కదా. బట్ జర్నీ గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది సుమయ్య?
అయ్యో బాబోయ్ వద్దండి. ఈ కథ మళ్ళీ కల్లోకి వస్తే బాగుండు. అసలు ఒక ప్రొడ్యూసింగ్ మీద ఇంకొక సినిమా చేయొచ్చు. అబ్బా, ఈ సినిమా మేకింగ్ పైన ఇంకొక సినిమా చేస్తే ఒక మంచి వెబ్ సిరీస్ అవుతుంది. ఓకే, సో అంత చాలా ఉంది అయితే. అయ్యో చాలా ఉంది. ఒక పాడ్కాస్ట్ చేద్దాం 18th తర్వాత. యా అప్పుడు ఎన్ని చెప్పేసినా ఏం కాదులే, ఇంకా ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. ఐ రియలీ డోంట్ వాంట్ టు పుట్ సంబడి ఆన్ ద స్పాట్. ఏంటి, ఏం చదువుకున్నారు అసలు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏవియేషన్ చేశాను. ఏవియేషన్, ఓకే. ఆ తర్వాత నేను మిస్ ఇండియా, మిస్ ఏపీ అలా పార్టిసిపేట్ చేశాక ఐ ఫెల్ లైక్ వర్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఓకే, అందుకని ఆ తర్వాత స్టార్ట్ చేశాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు లేరు అసలు, ఫర్ షూర్ ఎవరు లేరు. మేనమామ ఉన్నారు, తను రైటర్. ఎవరు? కేవి రామరెడ్డి అనేసి, హీస్ మై మామ. ఓకే, TV9 లో 30 minutes న్యూస్ కి చేసేవారు. ఓకే, అంతేగాని ఇంకెవరు లేరు బ్యాక్గ్రౌండ్. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్న హీ వాజ్ ఆప్థమాలజిస్ట్, బట్ my mom and my father separated very long back. He's no more now. Daddy? Yeah. Okay. My mom raised me almost. Okay. So మీరు ఒక్కళ్ళే? Yeah. No siblings? No. No. Okay. So ఉండేది అనంతపురం? అనంతపురం. సో బిజినెస్ లోనే ఇక్కడే ఉంటున్నాం, హైదరాబాద్. ఇక్కడే. బట్ ఒక సినిమా తీయాలంటే మినిమం ఇప్పుడు అసలు ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయింది కాబట్టి రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి. ఆఫ్టర్ కోవిడ్ జిఎస్టీలు పెరిగిపోయాయి, అన్ని పెరిగిపోయాయి. మినిమం 8 నుంచి 10 కోట్లు అవుతుంది. సో ఈ సినిమా కూడా ఒక 8 నుంచి 10 కోట్లు అయింది నేను విన్నాను కాబట్టి అడుగుతున్నాను. సపోర్ట్ చేయటం అంటే కోట్లలో చేయటం అంటే ఎవరు చేయరు కాబట్టి ఏంటి? ఫస్ట్ స్కెడ్యూల్ తర్వాత భయం వేసింది. 1 week కి ఒక బిల్ ఇచ్చారు, అది ₹1,00,00,000. ఇట్ వాస్ ఒక స్కెడ్యూల్, జస్ట్ 1 week స్కెడ్యూల్ అయిపోయింది, ఒక ₹1,00,00,000 బిల్ వచ్చింది. ఏంటి ఈ రకంగా వస్తే మనం సినిమా చేసినట్టేనా అనుకున్నా. ఆ తర్వాత మాట్లాడి అందరితో కొంచెం తక్కువ ప్రైస్ తెచ్చి పే చేసాము. అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను స్టార్టింగ్ లో అందరు చెప్పారు కదా, ఇట్ ఈస్ వెరీ ఈజీ స్టార్ట్ చేయడం, సో ఎండ్ చేయడం చాలా కష్టం. అవును, చాలా. అందుకే చెప్పింది నేను ఒక వెబ్ సిరీస్ తీయొచ్చు దీనిపైన. కానీ బయట చాలా మంది మీ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఎవరు ఈ అమ్మాయి అసలుకి, అసలు ఏంటి ఈ అమ్మాయి కథ రాసుకోవటం ఏంటి, ఈ అమ్మాయి ప్రొడ్యూస్ చేసుకోవడం ఏంటి, ఈ అమ్మాయి హీరోయిన్ గా యాక్ట్ చేయడం ఏంటి, దానికి డియర్ ఉమా అని గట్స్ ఉన్న ఒక అమ్మాయి టైటిల్ పెట్టుకోరా మీరు? అది డాక్టర్ ఉమా అని డియర్ ఉమా చేశారు. డియర్ ఉమా, ఎస్. అసలు ఏంటి ఎతకండి ఈ అమ్మాయి గురించి. 8,000 కోట్లకు ఉంది అమ్మాయికి. బాబోయ్ బాగుంది వింటానికి, నిజమైతే ఇంకా బాగుండేది. 1,000 కోట్లు. అదే నెక్స్ట్ మన సినిమాలకి ఇన్వెస్ట్ పనికి వస్తుందా ఈ అమ్మాయి లేదో చూడండి. ఒక 100 కోట్ల ప్రాఫిట్స్ వచ్చి గ్రాస్, ఇంకా సెకండ్ డే థర్డ్ డే ఒక పోస్టర్స్ వదులుతుంటారు కదా, 30 crores క్రాస్ 40 crores అలా వస్తే మనం చేయొచ్చు. మిమ్మల్ని హీరోగా పెట్టి హీరోయిన్ మీరేనా? వై నాట్, అంతేనా? కానీ ఇప్పటి వరకు ఉన్న ఫేస్లు తెలుగు వాళ్ళే చూస్తే అండ్ మీరు చూస్తే చాలా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. పక్క మలయాళీ అమ్మాయి అనుకుంటారు అనుకుంటా. అవును, చాలా. ఈ లిప్స్ వరకు ఒక అంటే అది కంప్లీట్ తెలియని ఒక ఏం చెప్తారు దాన్ని, అంటే అంత తెలియని ఒక క్యూట్నెస్ ఉంది ఆ ఫేస్ లో. నేను ఒక ఆడిషన్ కి వెళ్ళినప్పుడు, ఒక మంచి పెద్ద సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. ఆ సినిమాకి ఆడిషన్ పోయినప్పుడు దే సెడ్ లైక్ యువర్ లిప్స్ ఈస్ నాట్ గుడ్ అన్నారు డైరెక్టర్. ఓకే, రిలీజ్ అయిందా? హిట్ అయిపోయిందా? బానే నడిచింది. అయితే ఈ విధంగా చెప్పాలంటే చాలా ఆఫీసులకు తిరిగారు మీరు కూడా, కష్టాలు పడ్డారు ఇండస్ట్రీలో. ఆబ్వియస్లీ. బట్ ఈ ప్రొడక్ట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయలేము, ఏ గుమ్మం ఎక్కలేము, ఏ తలుపు తట్టలేము కదా. మరి వాట్స్ నెక్స్ట్? తట్టడం అనేం కాదు రోషన్. ఇక్కడ మై థింగ్ ఈజ్, ఇప్పుడు ఫర్ మీ టుక్ ఈ సినిమా చేయడానికి మీరు ఈ సింపుల్ గా 10 కోట్లు అయిందో 8 కోట్లు అయిందో అలా చెప్తున్నారు, కానీ నాకు 10 సంవత్సరాలు పట్టింది ఈ సినిమా తీయడానికి. అంటే నేను ఒక హీరోయిన్ గా లాంచ్ అవ్వడానికి. ఓకే, ఐ మీన్ ఆడిషన్స్ ఒక 5 years అనుకోండి, బిఫోర్ కోవిడ్ నుంచి స్టార్ట్ చేశాను. అంతకు ముందు ఐ వాజ్ డూయింగ్ మోడలింగ్. సడన్ గా ఇప్పుడు సుమయ గురించి డిస్కషన్ చేస్తుండొచ్చు, కానీ అప్పుడు సుమయ లైక్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ హియర్
ఓకే. సుమే మీ మంచి ఫ్రెండ్స్ ఎవరు, గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి యాక్టర్స్ గా ఉన్న వాళ్ళు? ఎవ్వరు లేరు. నో వన్. మా హీరో అండ్ కమల్ కామరాజ్ గారు, ఓకే. అమని గారు ఇస్ వెరీ గుడ్. ఎవరు లేరా మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? అంటే ఇంకా బయటికి రాలేదు. దూరదర్శిని అని ఒక ఫిలిం వస్తుంది, అందులో హీరోయిన్ గా చేసిన అమ్మాయి నా ఫ్రెండ్. అంతే అసలే. అంత అంత సర్కిల్ లేదు. 5 years ఇండస్ట్రీలో తిరిగారు కదా మీరు కూడా. తిరిగినంత మాత్రమే ఫ్రెండ్స్ అవుతారా చెప్పండి? పిఆర్ మెయింటైన్ చేస్తేనే కదా ఆర్టిస్టులకు అవకాశాలు. అంత మరీ అంత చేయలేను నేను. అంత చేయలేక ఇన్ని డబ్బులు పెట్టాము మనం. బట్ ఎప్పుడైనా కమిట్మెంట్ ఫేస్ చేశారా ఇండస్ట్రీలో? అంటే టు బి హానెస్ట్ అప్రోచ్ వాజ్ దేర్, బట్ అంత అందరు చెప్తున్నంత నాకేం అంటే, యాజ్ యూ ఆల్రెడీ నో ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్, సో యూజువల్లీ ఎంత ఎక్కువ మాట్లాడే వాళ్ళు కాదు. అండ్ సమ్ టెక్స్ట్ అలా వచ్చినప్పుడు హాయ్ ఆర్ యూ ఫ్రీ టునైట్ ఫర్ పార్టీ అండ్ ఆల్, ఐ వుడ్ హ్యావ్ టర్న్ ఇట్ డౌన్ అండ్ నేను ఏదో ఇంట్లో నెట్ఫ్లిక్స్ చూసుకుంటాను. అంతే అంతే. ఓకే. ఎవరు మీ ఫేవరెట్ హీరో అసలుకి? నా ఫేవరెట్ హీరోస్ చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఒక్కళ్ళే ఉంటారు. ఏం కాదు, అలా ఏం ఉండదు. చిన్నప్పుడు బాలకృష్ణ సినిమాలు ఎక్కువ చూసి పెరిగాము, సో అది ఆయన మీద ఒకలాంటి మనవాడు అన్న ఒక అభిమానం. ఓ హిందూపురం పక్కనే కాబట్టి అది అప్పుడు నాకు తెలీదు ఆయన హైదరాబాద్ అని, బికాస్ ఐ న్యూ దట్ హీఈస్ ఫ్రమ్ అనంతపూర్ ఓన్లీ. ఓకే. ఏదో ఎక్కడో ఉంటారు, మాకు తెలియదు ఎక్కడ ఉంటారు. ఓకే. అంతే. ఇప్పుడు నాకు బాగా నచ్చేది నాని గారు అండ్ సూర్య గారు. సూర్య. ఓకే. ఐ డోంట్ నో, ఐ లవ్ సూర్య. ఓ కాదు, ఇప్పుడు బాలయ్య బాబు గారు డైలాగులు చాలా బాగా ఫ్యాన్స్ చెప్తూ ఉంటారని నేను వింటుంటాను. సో నేను కూడా చిన్నప్పుడు బాగానే చూస్తాను బాలకృష్ణ గారి మూవీస్, సమరసింహారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి, ఇవన్నీ, సీమసింహం, ఇవన్నీ బాగా చూసేవాడిని. అంటే ఒక బాగా ఒకలాంటి అటాచ్మెంట్ తో చెప్తారండి డైలాగ్. అవును, ఆయన డైలాగ్ చెప్పినట్టు ఏ హీరో చెప్పలేరు, అది ఆయనకు మాత్రమే సాధ్యం. దట్స్ వై ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? చూడు ఒక వైపే చూడు, కాదని రెండో సైడ్ చూసావు నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అందుకే నేను ఈ వైపే చూస్తున్నా. నా నెక్స్ట్ బర్త్డేకి రావా? డెఫినెట్ గా వస్తా. ఎంత ఒక 26-27 ఉంటాయా మీకు? గరికపాటి గారు అన్నారు వయసు అడిగిన వాళ్ళని ఏదో చెప్పమన్నాడు, సో వయసు అడగకూడదంట. నెక్స్ట్ బర్త్డేకి రమ్మంటున్నా అంటే నెక్స్ట్ బర్త్డే డేట్ తెలిస్తే సరిపోతుంది. 30 లేకపోతే 25 గిఫ్ట్స్ అన్ని తెస్తే విల్ కాల్. డెఫినెట్ గా వస్తాను నేను, ఎందుకంటే ఆల్రెడీ డి రూమా సక్సెస్ మీటింగ్ రావాలి ఎట్లయినా. ఆబ్వియస్లీ ఆల్రెడీ టాక్ ఉంది గట్టిగానే, సో ఒక పాజిటివ్ వైబ్ ఉంది. టీ సిరీస్ లో ఆల్మోస్ట్ 12 lakhs ఏమో వెళ్తుంది, సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అండ్ డాక్టర్స్ మాఫియా మీద మెయిన్ అసలుకి ఇట్స్ నాట్ డాక్టర్స్ మాఫియా, అంటే మనం ఒక డాక్టర్ ఒక పేషెంట్ కి మధ్యలో ఫస్ట్ డాక్టర్ మధ్యలో ఒకరు ఉంటారు టు టేక్ టువర్డ్స్ టు ద డాక్టర్. ఓకే. సో వాళ్ళు ఒకవేళ కరెక్ట్ లేకపోతే ఎలా ఉంటుంది. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ డాక్టర్స్ కూడా అందరూ మంచోళ్ళు ఉండరు కదా, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. మనీ ఎవరినన్నా చేంజ్ చేస్తుంది అనేసి. డెఫినెట్ గా. బట్ సినిమా అందరూ కష్టపడి చేసావని తెలుసు కాబట్టి యూనిట్కి కూడా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఇష్టపడి చేసాం. రెమ్యునరేషన్ వైజ్ చాలా ఫ్లెక్సిబుల్ గా, ఓకే అమ్మా నువ్వు ఎంత అయితే అంత అని చెప్పి అందరు, మిగతా ఆమని గారు కావచ్చు, లేకపోతే కండ హీరోని పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళంతా అలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నారా, లేకపోతే వాళ్ళు అందరూ అలా ఏమో నాకు తెలియదు కానీ, బట్ వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు బయట ఎక్కువ తీసుకుండొచ్చేమో, నా దగ్గర కొంచెం తక్కువే తీసుకున్నారు. అండ్ నేను ఎప్పుడు రెమ్యునరేషన్ కూడా యూనో ఐ డెంట్ బార్గెన్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కష్టం అది. అవును, ఐ కెనాట్ టేక్ ఇట్ లైక్ దట్. ఓకే. కలిసేవమ్మా దిల్ రాజు లాంటి వాళ్ళని, లేకపోతే సురేష్ బాబు గారు లాంటి వాళ్ళని? ట్రై చేశాను, కలవలేదు. అపాయింట్మెంట్ ఇవ్వలేదా? సురేష్ బాబు గారి ప్రొడక్షన్స్ దాంట్లో జగదీష్ అని ఉన్నారు. అవును, ఐ మెట్ హిమ్. అంటే ఎవరు సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇండస్ట్రీ నుంచి? ఫస్ట్ సినిమా, ఫస్ట్ టైం థియేటర్స్ లో. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యాజ్ అ తెలుగు అమ్మాయి, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఎవ్రీవన్ ఈజ్ మై ఫ్యామిలీ అన్న ఫీలింగ్. సో ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందంటే, సక్సెస్ ఉంటే వద్దన్నా వచ్చి నీ తలుపు కొడతారు, సక్సెస్ లేకపోతే
ఇండస్ట్రీనే కాదు, మన చుట్టాలు ఇది కూడా ఎక్కువ అంతే, కనబడుతుంది కదా మన ఇండస్ట్రీ. చుట్టాలు కూడా అంతే, చిన్నప్పటి నుంచి చూసిన చుట్టాలు కూడా అంతే. మనం సక్సెస్ లో ఉంటేనే వస్తారు Hmm. ఫ్రెండ్స్. ఓన్లీ ఒక్కరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, మీరు ఎలా ఉన్నా కూడా దే ఆర్ కంఫర్టబుల్. Hmm. అంతకు మించి ఇట్స్ ఆల్ టిన్సిల్ వరల్డ్. Yes, of course. సో ఎన్ని థియేటర్స్ ఇచ్చారు? రైట్ నో 100. 100. సో అనంతపురం ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ మొత్తం రిలీజ్ చేస్తున్నావా? ఆ నాకు రోజు ఏమైనా ఒకలాంటి కట్అవుట్స్, పాలాభిషేకాలు, అంతలే గొర్రెలు కోసి, అమ్మో, నేను full వెజిటేరియన్, నేను cutout. ఫుల్ వెజిటేరియన్. ఐ అపోజ్ రెడ్డి అమ్మాయి. I'm total pure vegetarian. I don't eat egg also. ఓకే. Since like తినేదాన్ని, ఓకే, మీరు అన్నట్టు ఒకప్పుడు తినేదాన్ని, 8 years అవుతుంది. మరి అనంతపురం జిల్లా అమ్మాయి హీరోయిన్ అవుతుందంటే ఆ మాత్రం కట్అవుట్లు ఒక 150, 200 అట్లా అడుగులు. కట్అవుట్స్ ఓకే గానీ పాలాభిషేకాలు, తీయన్ రకత్తులు అట్లాంటి వద్దు. అది వద్దు. ఓకే. ఆ. సో జిల్లా అయితే రిలీజ్ అవుతుంది మొత్తం. సో పొలిటీషియన్స్ ఎవరు బాగుంటారు మీతో అనంతపురం జిల్లాలో? ఎవరు బాగుండరు, Hmm. అందరూ బాగుంటారు అంతే. ఓకే. అంటే ఎవ్రీవన్ ఈస్ బిజీ ఇన్ దేర్ లైఫ్స్. Hmm. బాగుండరు అనేది నాకు తెలియదు కానీ యాజ్ అ ఫ్యామిలీ దే ఆర్ గుడ్. ఓకే. సో చెప్పాలంటే సుమయ్యకి సర్కిల్ లేదు, పిఆర్ మెయింటైన్ చేయరు, పార్టీస్ కి వెళ్ళరు. పిఆర్ నేను ఐ రిగ్రెట్ దాట్. నేను ఇప్పుడు ఎవరన్నా అమ్మాయిలు, నౌ-a-days గర్ల్స్ ఆర్ వెరీ స్మార్ట్ ఎనఫ్. ఎవరన్నా, నేను ఇంతకుముందు మోడలింగ్ చేసినవి అవన్నీ పిఆర్ చేసుంటే నేను ఐ వుడ్ హ్యావ్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్. అవును. నేను ఎప్పుడు చేయలేదు, మనం పని చేసాం, డబ్బులు వచ్చాయి, Hmm. అంతే, అదే ఆలోచించే గానీ ఐ డెంట్ థింక్ ఫర్దర్. ఓకే, ఇది మనం ఇలా ప్రమోట్ చేసుకోవచ్చు, అది అంత లేకుండా. సో నెక్స్ట్ ఆల్రెడీ ఇంకొక ఫిలిం స్టార్ట్ చేస్తున్నారా? Yeah. దానికి ఏం పెట్టారు టైటిల్? పద్మావతి ప్రియ గోవింద. అది కూడా కల వస్తుందా ఇప్పుడు, లేకపోతే అది వేరే వాళ్ళకి వచ్చిన కళ? అది నేను రాసింది. ఇట్స్ మై ఫ్రిక్షన్, క్రియేటివ్ క్యారెక్టర్స్. మీరు ఇలా మిమ్మల్ని ఇలా వదిలేస్తే డైరెక్టర్ అయ్యేటట్టున్నారు. కాను, ఆ? వద్దు. ఇప్పుడు తెలుగులో ఎవరు లేరు లేడీ డైరెక్టర్స్. ఉన్నారుగా, ఎవరున్నారు? నందిని రెడ్డి గారు ఉన్నారు. ఆ? నందిని రెడ్డి. అదే ఇప్పుడు అంటే యాక్టివ్ గా సినిమాలు తీయట్లేదు కదా. ఏమో అలాంటి రోజు నేను ఎప్పుడు ప్రొడ్యూసింగ్ చూస్ చేసుకోలే, రైటింగ్ కూడా చూస్ చేయలేదు. అంటే నా సబ్జెక్ట్ ని నేను సినిమా తీసేంత స్థాయికి తీసుకుపోతానని ఐ హావ్ నెవర్ ఇమాజిన్డ్. ఓకే. సో డైరెక్షన్ కూడా ఐ నెవర్ ఇమాజిన్. సో ఎవరి కాంబినేషన్ లో అండ్ వర్క్ చేయాలని మీకు, అంటే లైక్ హీరోయిన్ గా లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు చెప్పాలంటే పెద్ద అందంగా ఉండరు, కేవలం యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్. షీ ఈస్ బ్యూటిఫుల్, నో Yeah. డౌట్. అండ్ ద వే షీ క్యారీ హర్ తనే చాలా క్యారెక్టర్, ఇంటర్వ్యూస్ లో చెప్పారు కదా, నేను డస్కీగా ఉంటాను, ఎంతో మంది రిజెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి నాకు బ్యూటీ, నో డౌట్. లైఫ్ లో. ఎందుకంటే రాధిక గారు డస్కీ బ్యూటీ, దీపికా Star పదుకోన్ heroine. ఈజ్ ఆల్సో. స్టార్ హీరోయిన్. దీపికా పదుకోన్ ఈజ్ ఆల్సో. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ఉన్నారు, తమిళనాడులో చెప్పాలంటే స్టార్ హీరోయిన్ లో. షీఈ్ అ పవర్ఫుల్ క్యారెక్టర్. Yes. Yeah. ఇప్పుడు తెలుగులో very నాకు అలానే అనిపిస్తున్నాను. అవునా? Hmm. ఐ టేక్ ఇట్. Hmm? ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. అంతే కదా. Yeah. కానీ అందరు ఎవరో చెప్పారని చెప్పేసి ఆ పెదాల వాళ్ళు ఏమన్నా అవి ఇవి సర్జరీలు చేయించి మాకండి, అలానే ఉంచండి. అవునా? న్యాచురల్ గా ఉంటేనే బాగుంటది ఆర్టిస్ట్. ఓకే. నేను అనుకున్నా ఒకనొక టైంలో చేపిద్దామా, ఓకే. తర్వాత తిట్టారు. ఆర్టిస్ట్ చూస్తాడా ఏంటి పెదాలు, హావభావాలు చూస్తాడు. Yeah. సో మీకు ఇష్టమైన హీరోయిన్ గా వర్క్ చేద్దామని ఉంది నాకు. అందరితో, నో డౌట్, అందరితో, ఈవెన్ బాలకృష్ణ గారితో, అందరితో. ఎక్కువ ఎలాంటి సబ్జెక్టులు చూస్ చేసుకోవడం ఇష్టం మీకు? లైక్ రొమాంటిక్ లేకపోతే థ్రిల్లరా, హారరా, లేకపోతే అంటిల్ అన్లెస్ అందరు కూర్చొని కంఫర్టబుల్ గా చూసే సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఏదైనా ఫైన్. ఓకే. ఐఎమ్ ఓకే విత్ ఎనీ క్యారెక్టర్. సో భాగ్యం క్యారెక్టర్ లాగా, మన భాగ్యం క్యారెక్టర్ లాగా అనమాట. బాగుంది. ఐ రియల్లీ లవ్డ్ దట్ క్యారెక్టర్ అండ్ పుష్ప క్యారెక్టర్ వాజ్ ఆసమ్. దట్ ఈస్ మోర్ లైక్ మీ. ఓ యా. సో హీరోయిన్లు ఎవరు ఇన్స్పిరేషన్? కంగనా రనౌత్ గారు, తెలుగు సమాంత ఇస్ దేర్, నయనతార ఇస్ దేర్. సూపర్. ఇంకేంటి 18th రిలీజ్ ఉంది, చాలా బటర్ఫ్లైస్ ఆల్ ఓవర్. అంతేనా? ఎక్కడికి వెళ్ళినా కానీ ఎలా ఉంది మీడియా సైడ్ కానీ, లేకపోతే రివ్యూస్ ఎలా ఇస్తున్నారు ట్రైలర్ కి, లేకపోతే మీ యాక్టింగ్? ట్రైలర్ కి యాక్చువల్లీ చాలా బాగా ఇచ్చారు. చాలా అంటే ఒక కొత్త కొత్త అమ్మాయి, కొత్త ప్రొడక్షన్ లాగా లేదు, బాగుంది అనేసి మంచిగా ఇచ్చారు. ఓకే.
సో కథ అంతా మీరే రాసుకున్నారు కాబట్టి నరేషన్ కూడా మీరే ఇవ్వాలి అందరికి ఆర్టిస్టులకు కూడా. అవును, హీరో కూడా నేనే కాల్ చేసి హే హాయ్ ఐఎమ్ సుమాయ, దిస్ ఇస్ మై ప్రొడక్షన్ హౌస్ అని నేనే ఇంట్రడ్యూస్ చేసుకొని నేనే నరేషన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే హీరోయిన్ అని చెప్పి దట్ వాస్ సో ఫన్నీ. అంతేనా? ఆయన కూడా షాక్ అయి ఉంటాడు. తను అనుకున్నారంట బిఫోర్ సీయింగ్ మీ హీ థాట్ లైక్ దిస్ బ్యానర్ దిస్ సుమయ ఈజ్ సమ్ మిడ్ ఏజ్ ఉమెన్ ఓకే అనుకున్నాడు ఫోన్ లో. అంటే సంబడి అసిస్టెంట్ ఈజ్ నరేటింగ్ అని అనుకున్నారు. ఓకే, కానీ ఆ అబ్బాయి కూడా కన్నడలో దియా తీసాడు కదా, కొంచెం మంచి పేరుంది. వెరీ వెరీ గుడ్ యాక్టర్. ఓ నో డౌట్, వెరీ ప్రామిసింగ్. ఇమిడియట్ గా యాక్సెప్ట్ చేసాడా? ఓకే నేను చేస్తాను. హీ లైక్ స్క్రిప్ట్. తనకి హ్యాట్స్ అప్ చెప్పొచ్చు. ఒక అమ్మాయి కష్టపడి ఈ సబ్జెక్ట్ ని అస్సలు ఆలోచించలేదు. యా ఐఎమ్ గోయింగ్ టు డూ అనేసి. గ్రేట్. అసలు 18th రిలీజ్ అవుతుంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు సుమయ్య? ఎందుకంటే థియేటర్ కి వెళ్ళి ఆడియన్స్ కూర్చొని 2 hours మీ గురించి స్పెండ్ చేయాలి అంటే ఎంతో కథ నచ్చితేనో లేకపోతే ఆ కాంటెంట్ బలం ఉంటేనే మాత్రమే స్పెండ్ చేయగలుగుతున్నాడు ఇప్పుడు. లేకపోతే పెద్ద స్టారా చిన్న స్టార్ అని చూడలేదు. థియేటర్ దాకా వెళ్ళాలంటే మీరు వాడిని కనెక్ట్ చేసుకోవాలి. అలాంటి కథ అయితేనే వస్తున్నారు. అలా ఆల్రెడీ ట్రైలర్ ప్రూవ్ దట్ దిస్ ఫిలిం ఈస్ సంథింగ్ అబౌట్ వెరీ గుడ్ కంటెంట్ అండ్ లవ్. సో దెర్ ఈస్ లవ్, దెర్ ఈస్ ఎమోషన్. ఉగాది పచ్చడి లాంటి సినిమా అంతే అంతే. సో ఏదో కంటెంట్ ఉంది, మెసేజ్ ఉంది కదా అని వీఆర్ నాట్ టాకింగ్ దట్. దెర్ ఈస్ లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఒకరి గోల్స్ కోసం ఒకరు ఎలా సపోర్ట్ చేసుకొని దాన్ని రియాలిటీలో రియల్ చేసుకుంటారు అనేసి. సో ఈ సినిమా తర్వాత ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? రాలేదా? ఫోన్ చెక్ చేసుకుంటున్నారు అసలు మీరు? లే చెక్ యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయలేదు మెసేజ్ అంతగా. అవునా? ఓకే. సో డెఫినెట్ గా వస్తాయి చూడండి. ఇంకా మంచి అబ్బాయి. మంచి అబ్బాయి కావాలా? డెఫినెట్ గా మంచి అబ్బాయి వస్తాడు మీకు. I don't know. ఈ రోజుల్లో ఎవరుంటారు పార్టీలకు వెళ్లకుండా? మంచి అబ్బాయి అంటే పార్టీకి వెళ్ళకూడదని కాదు, తాగకూడదని కాదు, లేదంటే అంటే నేను చెప్పేది మీ గురించి. ఈ రోజుల్లో అబ్బాయిలకు కావాల్సింది ఇలాంటి అమ్మాయే కదా, పార్టీలకు వెళ్ళదు, నాన్ వెజ్ తిందు, డ్రింక్ చేయదు. పార్టీస్ కి నిజంగా అంటే వెళ్ళను, ఎందుకంటే అది నాకు ఫ్రెండ్స్ కూడా చాలా క్లోజ్ అయి ఉండాలి. ఐ ఫీల్ లైక్ అ హోమ్ విత్ దెమ్. సో దెన్ ఓన్లీ ఐ పార్టీలు చెయ్యనని కాదు, ఆలోచిస్తున్నారు వాళ్ళ కంఫర్ట్ ఉంటేనే. ఒక కాఫీ తాగాలన్నా కూడా వీ నీడ్ టు హ్యావ్ దట్ వైబ్. ఇఫ్ నో వైబ్, నో కనెక్షన్, వీ కెనాట్ ఫోర్స్ అవర్ సెల్ఫ్. అండ్ ప్రతి ఒక్కరి టైం చాలా ఇంపార్టెంట్. ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని పడుకోవడం చాలా బెస్ట్. అంతే. సో అదే ఇప్పుడు బయటికి వెళ్దామంటే ఇదిగో ఇలాంటి వీడియోలే వస్తాయి బయటికి అన్నమాట. కావాలని మన మీద ఎవడో ఒకడు కావాలని క్రియేట్ చేసి అది కూడా మీకు పంపించి బెదిరించి డబ్బులు ఇస్తే ఈ వీడియో డిలీట్ చేస్తా. ఎంత మూర్ఖత్వంగా ఉందో చూడు అసలు చెప్తుంటే నాకు. నేను మొన్న చూసి నవ్వుకున్నా, ఇది ఎప్పుడో 1 year బ్యాకే రావాల్సిందే, ఇప్పుడు ఎంత లేట్ గా ఎట్లా వచ్చింది. ఇప్పుడు సినిమా వచ్చింది కాబట్టి వచ్చిందేమో. ఐ రియల్లీ డోంట్ నో ఫర్ వాట్ సేక్. వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారో లేదో కూడా తెలియదు నాకు. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి నాకు. ఇలాంటి ఒకటి చాలా క్లోజ్ గా తీశారు వీడియో. ఇలాంటి ఒకటి మీడియాలో వస్తుంది, మళ్ళీ మీడియానే కూర్చోబెట్టి నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది. మీడియా వాళ్ళే గిచ్చుతారు, మీడియా వాళ్ళే నన్ను బుజ్జగిస్తారు. 2 మీడియా వాళ్ళే చేస్తున్నారు. ఏ ఎయిర్పోర్ట్ అది? ఐ డోంట్ నో. చాలా చిన్న ఎయిర్పోర్ట్ అది. చిన్న, ఐ రియల్లీ డోంట్ నో విచ్ ఎయిర్పోర్ట్, నాకు గుర్తుకు లేదు. ఎందుకంటే ఇది 2 years బ్యాక్. ఓకే. నాట్ నౌ. అక్కడ మా తమ్ముడు ఉన్నాడు, వాడు రాలా. మా అమ్మ ఉంది, తను రాలా. 6-7 members ఉన్నాం, వాళ్ళు ఎవరు రాలా. మరి మీ అదృష్టం మీరు వచ్చారు అంతేనా? ఐ ఫీల్ లైక్ యా. సో ఫ్యూచర్ లో ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అనంతపురం కాబట్టి ఆల్రెడీ మీ కజిన్ ఉన్నారు కాబట్టి. ఫేస్ చూస్తుంటే మీకు అనిపిస్తుందా ఫేస్ కి రాజకీయాలకు సంబంధం ఉందా? ఉండాలి, అది కొంచెం దట్ ఉక్రోషం, పౌరుషం, ఓకే, ఇలాంటివి ఉండాలి రాజకీయం అంటే. ఇప్పుడు మీకు కోపం ఏం లేవు అసలు? ఏం లేవు. కోపం ఎందుకు లేదు? మా అమ్మని అడగండి, అక్కడ కూర్చున్నానే వాళ్ళని అడగండి. మీరు కోపం లేదంటే అంతమంది అవుతున్నారు ఏంటి అబ్బా అనుకున్నాను. వస్తుంది నాకు కోపం. ఎలా అంటే ఇలా వస్తుంది, ఇలా పోతుంది. ఓకే. నాకు కోపం చిన్న చిన్న వాటి మీద వస్తుంది. ఈ బాటిల్స్ ఇలా కొంచెం కోపం వస్తే ఎలా చేస్తారు? కొంచెం ఓసిడి ఉంది.
ఇంట్లో అది అటు సైడ్ పడినా ఇక్కడ ఏదైనా పడినా నాకు ఏంటి మళ్ళీ నేనే పోయి తుడుచుకుంటుంటా. పగిలిపోతాయి అన్ని కోపం వస్తే? ఆ కోపం అస్సలు అస్సలు లేదా? అస్సలు ఓకే. ఆ కోపం అస్సలేదు. నేను తిట్టను కూడా వాళ్ళని, నీకు అసలు బుద్ధి ఉందా అంట. అదొకటి చాలా అందమైన అమ్మాయిలు కోప్పడితేనే ఇంకా చాలా అందంగా ఉంటారంట. సో ఇప్పుడు మీరు కోప్పడతారేమో అందంగా ఉంటారేమో చూద్దాం అనుకుందాం, మా సెట్ లో ఇవన్నీ పగలు కొట్టేస్తారేమో. అయిపోయింది, మళ్ళీ దీనికి బిల్ పంపిస్తారు ఎందుకులేండి. ఇప్పుడు ఆల్రెడీ తడిసి మూపిడైంది. వద్దు. సో ఎనీహౌ మంచి అటెంప్ట్ చేశారు. 18th రిలీజ్ ఉంది, ట్రైలర్ బాగుంది, ఆడియన్స్ సైడ్ నుంచి మీకు సపోర్ట్ బాగుంది, మీడియా సైడ్ సపోర్ట్ బాగుంది, ఇండస్ట్రీ వాళ్ళు కూడా డెఫినెట్ గా ఒక కన్ను అయితే వేసి ఉంచుతారు. సో డెఫినెట్ గా సక్సెస్ అయితే ఈ అమ్మాయిని ఫాలో అవుదాం. ఐ ఫీల్ సక్సెస్ అయితే కాదు కానీ ఇట్స్ అ జర్నీ. నేను ఆల్రెడీ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ సక్సెస్ఫుల్ బికాస్ ఐ హ్యావ్ గివెన్ అ రిలీజింగ్ డేట్ అండ్ ఐఎమ్ హియర్ టు ప్రమోట్ మై ఫిలిం. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. సూపర్. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇండస్ట్రీలో మనం ఎప్పుడు చూడలేదు, ఇన్ని ఇయర్స్ నా జర్నీలో కూడా నేను చూడలేదు, ఒక అమ్మాయి కథ రాసుకొని ప్రొడ్యూస్ చేసుకొని ఆ అమ్మాయి హీరోయిన్ గా యాక్ట్ చేసుకొని అందరు ఆర్టిస్టులకి ఆ అమ్మాయి స్టోరీ నరేట్ చేసి అండ్ ఇంత దూరం ఒక సినిమాని తీసుకొచ్చి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఇన్ని కోట్లు అయినా కానీ సరే దిగిన తర్వాత వెనక తగ్గేది లేదు అని అనంతపురం బిడ్డ కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్ళి సినిమాని అంతా పూర్తి చేసుకొని ఇంత సక్సెస్ఫుల్ గా అన్ని ఛానల్స్ కి వెళ్ళటమే కాకుండా వెళ్ళిన ప్రతి చోట కూడా ఆ అమ్మాయి చెప్పే సమాధానం కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా జంకకుండా మాట్లాడుతుంది అంటే అర్థం చేసుకోండి. ఇంకా ఆ సినిమా మీద, తన కథ మీద, తన మీద తనకి ఎంత నమ్మకం ఉంటే ఎంత స్టెప్ వేసి ఉంటారో. డెఫినెట్ గా 18th మంచి టాక్ అయితే వింటారు. డెఫినెట్ గా నెక్స్ట్ మంచి సినిమా చేయాలి, రావాలి. మీరు డెఫినెట్ గా వస్తాను. మిమ్మల్ని మీరు నమ్ముకొని ఇంత దూరం వచ్చారు కాబట్టి ఆడియన్స్ డెఫినెట్ గా ఆలోచిస్తారు. ఒక అమ్మాయి కోసం డెఫినెట్ గా మేము కూడా నిలబడాలి. ఎందుకంటే నాలాంటి అమ్మాయిలు నిలబెడితేనే మన తెలుగులో తెలుగు అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అండ్ న్యూ టాలెంట్ కి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇట్ ఈస్ ఆల్ సమ్వేర్ వి నీడ్ టు బ్రేక్ ద వీల్ అంతే. సో మీకు ఇష్టమైన హీరోస్ సూర్య గారు, నాని గారు, నానితో అందరు ఇష్టం. డెఫినెట్ గా. ఎవరు మీ ఫస్ట్ క్రష్? ఎవరు? ఫర్గెట్ అబౌట్ బటర్ఫ్లైస్, ఆల్ అనిమల్స్ విల్ రన్ వెన్ ఐ సీ సూర్య గారు, నాని గారు. ఓకే. ఎలాంటి కలర్స్ అన్ని? బటర్ఫ్లైస్ కూడా? ఓ, గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. సో మీ నాని గారి సినిమా హిట్ 3 కూడా ట్రైలర్ 2 ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. అనుకోకుండా కలిసాను నేను మొన్న. అవునా? ఓ, మన ఫిలిం ట్రైలర్ లాంచ్ ఉంది. సో తను ఏదో వర్క్ పైన వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ ఇట్ వాస్ హాయ్ చెప్పారా? హాయ్ ఏంటండి, ఐ స్పోక్ విత్ హిమ్ అండ్ ట్రైలర్ చూపిద్దామన్న కుతూహలం ఎక్కువ అయింది. చూపించారా? లేదు. పోన్లే, సినిమా హిట్ అయితే సక్సెస్ మీటింగ్ పిలవండి. ఈ మధ్య నాని గారు కూడా చిన్న సినిమాలని కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చిరంజీవి తర్వాత చెప్పాలంటే నాని గారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కష్టపడి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం విలువ. కాబట్టి అలాంటి హీరోస్ సపోర్ట్ మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ డియర్ ఉమా సుమయారెడ్డి. సో థ్యాంక్ యూ సో మచ్. సో మా ఛానల్లో ప్రమోట్ చేసుకోవడానికి మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్న మా బుట్ట బొమ్మకు కూడా వన్స్ అగైన్ విష్ యూ గుడ్ లక్ చెప్తూ అందరూ కూడా April 18th థియేటర్స్ కి వెళ్ళి డియర్ ఉమా చూడండి. చాలా కష్టపడి ఒక మంచి కథతో ఆ అమ్మాయి రాబోతుంది. కాబట్టి ఒక అమ్మాయి తీసిన సినిమా అంటే కష్టం అని నేను చెప్పను, ఆ కష్టంలో తను అన్ని వెతుక్కుంది. కథలో అంత బలం ఉంది కాబట్టి తను గట్టిగా నమ్మి ఇంత ఖర్చు అయినా కానీ ఒక అమ్మాయి అయినా కానీ లెక్క చేయకుండా సినిమాని తీసి మనం ముందుకు తీసుకొస్తుంది అంటే ఆమెకి ఎంత ఫ్యాషన్ ఉంటే ఆ పని చేస్తుంది. ఒకసారి అర్థం చేసుకోండి. 18th అందరూ కూడా సుమయారెడ్డికి సపోర్ట్ చేయండి. అండ్ డియర్ ఉమా థియేటర్స్ లో చూసి తను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.